తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసుకునే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టు నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని వరి నారుమడులలో సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. రైతులందరూ కూడా వరి నార్లు పోసే సమయం ఆసన్నమైంది. చాలామంది రైతులు ఇప్పటికే వరి నార్లు పోసి ఉన్నారు, ఇంకా నార్లు పోస్తున్నారు. జూలై 31 వరకు కూడా మనకు నార్లు పోసే అవకాశం ఉంది. కాబట్టి మరి మంచి పంట రావాలంటే నారుమడి యాజమాన్యం సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా వరి నారును ఆరోగ్యంగా పెంచి సకాలంలో నాట్లు వేసినట్టయితేనే మీకు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా వరి నారి మడి యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు అతి సన్న రకాలు, సన్న రకాలు, తర్వాత దొడ్డు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అతి సన్న రకాలైతే మీకు ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుంది. అదే సన్న రకాలు అంటే బీబీటీ లాంటి రకాలైతే మీకు ఒక 20 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోయే అవకాశం ఉంది. దొడ్డు రకాలు ముఖ్యంగా 1010, తర్వాత KNM 111 ఇట్లాంటి రకాలైతే ఒక ఎకరానికి 25 కిలోల విత్తనం సరిపోతుంది. అదే జై శ్రీరాము, తర్వాత తెలంగాణ సోనా, తర్వాత HMT లాంటి అతి సన్న గింజ రకాలైతే ఒక ఎకరానికి 15 కిలోలే సరిపోతుంది. ఇంకోటి ఎక్కువ విత్తనం పోసినా కూడా మీరు నారు ఒత్తుగా అయి బలహీనంగా పెరుగుతుంది. కాబట్టి ఒక ఎకరాకు సరిపోయే నారును దాదాపు 2 గుంటల విస్తీర్ణంలో వేయాలన్నమాట. ఎక్కువ పలసగా ఉండకూడదు, అదేవిధంగా ఒత్తుగా ఉండకూడదు అనమాట నారుమడి చల్లినప్పుడు. తర్వాత నారుమడి తయారు చేసేటప్పుడు దాంట్లో వీలైనంత వరకు ఎక్కువ సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. నారు బలంగా పెరగడము, ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నారు పీకేటప్పుడు సులువుగా వస్తుందన్నమాట. ఇది మీరు ఒకటి గమనించాలి. తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి ఎంత నత్రజని, ఎంత భాస్వరం, ఎంత పొటాష్ వేయాలంటే దాదాపు 4.5 కిలోల యూరియా 2 భాగాలు చేసి వేయాలి. అదేవిధంగా ఒక 2 కిలోల పొటాష్ 2 భాగాలుగా వేయాలి. తర్వాత 1 కిలో DAP మీరు అడుగు మందుగా నారుమడికి వేయాలి. తర్వాత నత్రజని మీరు నారు పోసిన తర్వాత నారు మొలిసి పచ్చబడే టైంలో ఒక ఎకరా సరిపోయే నారు మనకు 2 కిలోలు. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఒక 2 కిలోల నత్రజని అంటే యూరియా రూపంలో వేసుకోవాలి. తర్వాత నారు అడుగు మందుగానే మీరు నారు ప్రిపేర్ చేసేటప్పుడు 1 కిలో DAP వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కూడా ఒక 2 కిలోల పొటాష్ కిలో ఒకసారి మీరు యూరియాతో పాటుగా కలిపి వేసుకున్నట్లయితే మంచి బలంగా నారు పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీరు ఎంత త్వరగా నారు పెంచితే అంత త్వరగా నాట్లు వేసుకోవచ్చు. ఎంత వయసున్న నారు వేయాలన్నది కూడా చాలా ముఖ్యంగా మనం జనరల్గా చెప్పేది ఒక నెల రోజుల లోపు నారు మనం నాట్లు వేయమని చెప్తున్నాం. అదే మీరు త్వరగా పెంచినట్లయితే మీరు ఇంకా ముందుగా కూడా నార్లు వేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో నారు త్వరగా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్స్ కరెక్ట్గా ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వర్షాకాలంలో దాదాపు నారును 15 రోజుల నుంచి మొదలుకొని 30 రోజుల లోపు వేసుకోవచ్చు ఎప్పుడైనా. అంటే నారు ఎత్తును బట్టి, అంటే లేత నారు నాటడం వల్ల పిలకల సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా తద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడిలో పురుగులు, తెగుళ్ళ బెడద కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నారుమడిలో పురుగుల బారి నుంచి తప్పించుకోవడానికి 1 ఎకరా సరిపోయే నారుమడికి నారు పీకే ముందు 1 కిలో గుళికలు అంటే కార్బోఫిరాన్ గుళికలు నారు పీకే వారంలో ముందు వేసుకున్నట్లయితే నారుమడి పొలంలో నాట్లు వేసిన తర్వాత కూడా అది మీకు రక్షణ ఇస్తుంది. అదేవిధంగా జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు ఎకరా నారుమడికి 1 కిలో వరకు జింక్ కూడా వేసుకునే అవకాశం ఉంది సరిపోయే నారుమడికి. లేదంటే ప్రధాన పొలంలో కూడా జింకు వేసుకోవచ్చు. 1 ఎకరానికి 20 కిలోల జింకు. తర్వాత నారుమడిలో కలుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నారుమడిలో కలుపు వచ్చినప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ అని ఉన్నాయి మీకు. ముఖ్యంగా ఈ నామినీ గోల్డ్ కానీ, లేదంటే అసట్ అనేది ఉంది, తర్వాత క్లించర్ అనేది ఉంది, అంటే బిస్పైరిబ్యాక్ సోడియం, అదేవిధంగా సైలోపాప్ బ్యూటైల్ అనేది వివిధ పేర్లతో దొరుకుతూ ఉంటుంది. తర్వాత ఇది పెనాక్సిలం
అది కూడా వేరే వేరే పేర్లతో మీకు వివిధ వ్యాపార నామాలతో అందుబాటులో ఉంది. ఇవైనా కూడా నారు పెరిగిన తర్వాత వేరే కలుపు గమనించినట్లయితే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బిస్బైరిబ్యాక్ సోడియం అయితే 0.5 ml per లీటర్, అదేవిధంగా సైలోపాప్ బ్యూటల్ అయితే 2 ml per లీటర్, ఈ విధంగా మీరు పెనాక్జులం అయితే 2 ml per లీటర్, ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు చనిపోతుంది. తర్వాత నారుమడికి వరి మొక్కకి ఏం కాదు. ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే